నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నారాయణపేటలో 73వ రాజ్యాంగ దినోత్సవం బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో వేడుకలు ముంబైపై తీవ్రవాదుల దాడిని గుర్తు చేసిన బీజేపీ అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళి రామన్నపేటలో క్రీడాకారులకు షూ పంపిణీ దాతృత్వాన్ని చాటుకున్న చాడా దశరథరెడ్డి కమాన్పూర్ గ్రామంలో మెడికల్ క్యాంప్ స్టేబుల్ ఫార్మా ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా అందరూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, తెలంగాణ బహుజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇటికాల రవీందర్, బోడుప్పల్ కుమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి సేవర్తి శంకర్, ప్రజాపతి సత్తయ్య పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని నిర్మించి మన భారతదేశానికి మంచి కళ తెచ్చిన మహానుభావుడు. మరి అట్లాంటి భారత రాజ్యాంగ దినోత్సవం రోజున మరి ఇక్కడున్న ప్రతి ఆఫీసులు కానీ ఆఫీసులలో కానీ గవర్నమెంట్ ఆఫీసులు కానీ ప్రైవేట్ ఆఫీసులు కానీ మరి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మేము ఎందుకంటే చింతిస్తున్నాం. ఇక్కడ ఈ ఎందుకంటే అందులో ఉన్న హక్కులన్నీ భారత రాజ్యాంగం బుక్ ముందర పెట్టుకొని మరి హక్కులు ఏమున్నాయి అనేది చూసుకుంటా అవి ఇంప్లిమెంట్ చేసిన నాయకులారా ఇకనన్నా ఆఫీసర్లు కానీ మరి నాయకులు కానీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని తెలియజేస్తూ ఇంకొకసారి భారత రాజ్యాంగ దినోత్సవం మీద కనుక జరపకుంటే మీ ఆఫీసుల ముందు మేము ధర్నా చేయవలసిన అవసరం ఏర్పడుతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులందరికీ పేరున జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. కార్పొరేషన్ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు బడుగు వర్గాల కోసము పేదల కోసము ఆ రోజు ఆంగ్లేయుల పాలన నుంచి దేశం విముక్తి అయిన తర్వాత ఆ దేశాన్ని ఏ విధంగా పరిపాలన చేసుకోవాలనే సంకల్పంతో తీసుకున్నటువంటి కమిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక ఆలోచనలు మరి పేద ప్రజలకు ఉన్నటువంటి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద ప్రజలటువంటి అన్యాయాలు, అవమానాలు, అవహేళనలు అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు దేశ ప్రజలకు రోజు ఈరోజు మనకు దసరా, దీపావళి, వసంత క్రాంతి కన్నా మహోన్నతమైన గొప్ప రోజు. ఈ రోజును మనకు భారత ప్రధానమంత్రి గారు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేట్ కార్యాలయాల్లో చట్టబద్ధంగా జరుపుకోవాలని చెప్పినప్పటికీ కొంతమంది మూర్ఖులు ఇంకా రాజ్యాంగాన్ని గౌరవించడం వాళ్ళు ఇంకా కార్యక్రమాలు జరపలేదు. అలాంటి వారిని హెచ్చరిస్తున్నాను. మా బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ అయినా సరే ఇద్దరి వారైనా సరే ఈ కార్యక్రమాన్ని జరపాలి. జరిపేటి వాళ్ళు రాజ్యాంగాన్ని అమలు చేసినట్టే అబద్ధార్ ఎప్పుడైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించలేదో వీళ్ళు భారత ప్రజాస్వామ్యం కూడి చేసేట్టుగా ఉంటారు. కాబట్టి మనందరం కూడా ఒక సంకల్పం తీసుకొని రాజ్యాంగాన్ని మనమందరం కూడా అధ్యయనం చేసి మన హక్కుల కోసం, మన బాధ్యతల కోసం మనకు ఆ భగవంతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు చట్టాల కోసం మనం పోరాటం చేసుకొని మన సమాజాన్ని, మన కుటుంబాన్ని, మన ఉన్నటువంటి మన సోదరులను అందరినీ కూడా ఒక స్థాయి తీసుకురావాలంటే రాజ్యాంగం మనకు ఆ బ్రహ్మాస్త్రం. కాబట్టి ఆ బ్రహ్మాస్త్రాన్ని నిరంతరం చదువుకుంటూ అధ్యయనం చేసుకుంటూ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగినా రాజ్యాంగబద్ధంగా. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద బీజేపీ జిల్లా దళిత మోర్చా ఆధ్వర్యంలో 73వ భారత రాజ్యాంగం దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం విశిష్టత, ఔన్నత్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు లప్పా అశోక్, ఉపాధ్యక్షులు కృష్ణయ్య, విజయ్, ఆసప్ప, దళిత మోర్చా నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను ఈరోజు మన భారత పార్లమెంటు 1950 నవంబర్ 26న మన పార్లమెంటుకు రాజ్యాంగాన్ని 2015
2015 నవంబర్ 26 నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ కు సమర్పించిన దినోత్సవాన్ని జరపాలని భారత రాజ్యాంగాన్ని రచించి 72 సంవత్సరాలు అవుతుంది. నవంబర్ 26 రోజు రాజ్యాంగాన్ని భారత పార్లమెంట్ సమర్పించడం జరిగింది. ఆ రోజు రాజ్యాంగాన్ని కల్పించినటువంటి హక్కులు మహిళా హక్కులుగా భారతదేశ వ్యాపార రాజధాని అయిన ముంబైపై పాకిస్తానీ తీవ్రవాదులు దాడి చేసినప్పుడు ముంబై స్పెషల్ పోలీసులు భారత సైన్యం తీవ్రవాదులను ముప్పుపెట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గుర్తు చేశారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఆఫీసు వద్ద అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులర్పించారు. దేశం కోసం నిరంతరం తమ ప్రాణాలను పణంగా పెట్టే సైనికులు, పోలీసుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పట్టణాధ్యక్షుడు లాలా మున్నా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల ప్రవీణ్, జోగు రవి పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్. మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం. అమర్ రహే అమర్ రహే अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे ये जवान अमर रहे. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో ముంబైలో అమరులైనటువంటి వీర జవాన్లకు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ దేశ భద్రత కొరకు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా దేశ భద్రతనే మా ముందున్నటువంటి ప్రధాన లక్ష్యమని వారి ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నటువంటి వీర జవాన్ల త్యాగాల గురించి ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దేశ భద్రత కొరకు, దేశ ప్రజల కొరకు తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి వీర జవాన్లను అధికారికంగా వారికి శ్రద్ధాంజలి ప్రతి సంవత్సరం ఘటించాలి. ఈ సంఘటనను, జరిగినటువంటి సంఘటనను భావి తరాలకు చెప్పే విధంగా, వారి యొక్క స్ఫూర్తి యువతలో నింపే విధంగా దేశ భద్రత కొరకు జవాన్లు ఏ రకమైనటువంటి ప్రాణత్యాగాలు చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబాల గురించి కూడా పట్టించుకోకుండా వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాన్ని సమాజం అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. ప్రభుత్వ పరంగా ఈ పాఠశాలలైనా సరే, ప్రభుత్వ కార్యాలయాలైనా సరే, ప్రతి ఒక్కడి దగ్గర ఈ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. వారి యొక్క త్యాగాలను, వారి యొక్క స్ఫూర్తిని యువతరానికి తెలియాలంటే మరి ఇటువంటి కార్యక్రమాలని అధికారికంగా నిర్వహించి. రామన్నపేట మండలంలోని కక్కిరేని గ్రామంలో క్రీడాకారులకు కొమ్మచాడ దశరథ రెడ్డి షూ పంపిణీ చేశారు. విద్యార్థులలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి వ్యాయామం అవసరమన్నారు. శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం కోసం, పాదాల రక్షణ కోసం రన్నింగ్ షూ అవసరమని రిటైర్డ్ టీచర్ గీదా సురేందర్ రెడ్డి అన్నారు. క్రీడా రంగాలలో నైపుణ్యతను సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేముల సైదులు, క్రీడాకారులు చిల్ల భరత్ కుమార్, అంకిరెడ్డి, మత్స్యగిరి పాల్గొన్నారు. ఊరుకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. ఈరోజు కక్కిరేని గ్రామంలో కొమ్ము చాడ దశరథ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న క్రీడాకారులకు షూ పంపిణీ చేయడం జరిగింది. వీరు క్రీడాకారులు అన్ని రంగాలలో కబడ్డీ కానీ, ఖో కానీ, పోలీసు కానీ, ఆర్మీ కానీ భవిష్యత్తులో వివిధ రంగాల్లో మంచి స్థాయికి చేరాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ తరపున ఈరోజు షూ పంపిణీ చేసిన ఫౌండేషన్
ఫౌండర్కు అదేవిధంగా పంపింగ్ చేసిన గీతా సురేందర్ రెడ్డి గారికి నా పక్షాన, గ్రామ పక్షాన, విద్యార్థుల పక్షాన, క్రీడాకారుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా గ్రామానికి కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ ఫౌండేషన్ తరఫున అన్ని విధాల సహకరించాలని మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తూ ముగించాం. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ భవిష్యత్ తరాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. గొప్ప వ్యక్తులు వారి జీవితాలను, ప్రాణాలను త్యాగం చేసి మనకి స్వేచ్ఛ, స్వతంత్ర భారతాన్ని మనకు అందించారు. ఇండిపెండెన్స్ అయితే వచ్చింది, కానీ ఈ ఇండిపెండెన్స్ లో మనం ఎలా బతకాలి, మన భావి భారతం ఎలా ముందుకెళ్ళాలి, మనకి ఎలాంటి చట్టాలు ఉండాలి అని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి, నాయకుడు, గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనను మనం ప్రేరణ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వెనుకబడిన తరగతి కుటుంబంలో జన్మించి దేశంలో ప్రతి గ్రామంలో తన విగ్రహం పెట్టి పూజించుకునేంత స్థాయికి తను ఎదిగాడు. కాబట్టి ఆయన నాకు ప్రేరణని చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ వెనుకంజన వేయను. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, మన పేద ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని తన జీవితాన్ని త్యాగం చేసి మనకు రాజ్యాంగాన్ని అందించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన జీవితంలో పడ్డ నిర్మల్ జిల్లాలో 73వ భారత రాజ్యాంగం దినోత్సవాన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల మతాలకు తావివ్వకుండా అందరికీ సమానంగా హక్కులను కల్పించారని సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు నారాయణ్, గంగాధర్, విశ్వంబర్, బిందు, మధుకర్, దత్తు పాల్గొన్నారు. మనం గలమెత్తాలి, మనం కూడా పోరాడాలి, మనం కూడా సమాన అవకాశాలు, సమాన గౌరవం, సమాన అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో పెంపొందించుటకు, ఒకరు లేకుంటే కూడా మనం లిఫ్ట్ చేయాలి. వ్యక్తి గౌరవాన్ని మరి ఉట్టుగానే కిందకి అయిపోతుంది, మళ్ళీ గౌరవం కూడా ఉండాలి. అందుకోసం మనం మోడీ గారు క్షమాపణలు చెప్పడం జరిగింది. గౌరవం ఇవ్వడం కోసమే కదా. వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, మళ్ళీ ఇంకా అట్లనే సేమ్ టైం మన భారతదేశం ఒక విలువని, సమైక్యతను అందరికీ ఉండడానికి, ఐక్యతను సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని, బ్రదర్హుడ్ అందరూ కూడా వసదేక కుటుంబం, వీళ్ళందరూ మా వాళ్ళే. మనకి తిట్టుండదు, ఇంకా తప్పేసిన కూడా ఉండకూడదు. పెంపొందించడానికి మనం రాజ్యాంగ పద్ధతి గురించి మన రాజ్యాంగం ఎన్నుకోవాలి. సో ఇది ఎంత మంచిది అంటే దానికి ఇంకా మనకు మన ఇంట్లో మత గ్రంథం ఉన్నా లేకున్నా రాజ్యాంగం అనేది బుక్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా అందరికీ కూడా సబ్జెక్ట్ అనేది కూడా ఏర్పాటు చేస్తే మనందరూ కూడా ఎవరు కూడా స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, హాస్టల్లో కానీ, చదువుకున్నప్పుడు ఎగ్జామ్లలో కానీ, ఈవెన్ రిజర్వేషన్లలో కానీ, బ్యాక్లాగ్ పోస్టులలో కానీ, ఈవెన్ కలెక్టర్ దగ్గర, ఎమ్మెల్యే దగ్గర, సర్పంచ్ దగ్గర, వార్డు దగ్గర, ప్రతి దగ్గర కూడా ఈ అవకాశాలు, ఈ గౌరవము, ఈ అసమానతలు అనేది లేకుండా మొత్తం అందరికీ సమాన గౌరవం, సమాన చేస్తా మనందరం పెంపొందించుకోవాలి. ఓన్లీ రిజర్వేషన్ ఉన్న దగ్గరనే రిజర్వేషన్ క్యాండిడేట్లు పెట్టడం కాదు, జనరల్లో కూడా రిజర్వేషన్ క్యాండిడేట్ పెట్టే రోజులు రావాలి. సో మనం ఎవరి గుర్తు కాకుండా, ఎవరి బానిసలు కాకుండా, ఎవరో మెప్పు కోసం పనిచేయకుండా మనం మన జాతి యొక్క ఔన్నత్యం కోసం పోరాడాలి. సో మీరందరూ కూడా మనమందరం కూడా మన యొక్క రాజ్యాంగ విలువలు కాపాడడానికి ప్రతి క్షణము, ప్రతి చోట కూడా కృషి చేయాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మనం గలం తిప్పాలి. ఎక్కడైతే ఇల్లు, గల్లీ, దేశం, రాజ్యం అన్నీ మనమే.
అన్నిటి కోసం మనం వాళ్ళు కష్టపడరు. అందుకోసం ఈరోజు మనం ఈయన పూజించుకుంటున్నాం. ఆ బుక్ను ఎందుకు పూజిస్తున్నామంటే దాంట్లో అంత పవిత్రమైనటువంటి అక్షరాలు, అంత పవిత్రమైన త్యాగము, అంత గొప్ప త్యాగం ఉంది కాబట్టి దానికి అంత విలువ ఉన్నది. షెడ్యూల్ బహింసలో చిన్న జరిగితే మన దగ్గర చిన్న ఎందుకు స్పందిస్తాం? దాని సాట్ అయిన బుక్ ఇప్పటివరకు లేదు, అదేందా? సో మనం కూడా దాన్ని గౌరవిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ మన అందరిలో సౌభ్యతను పెంచడం కోసం ప్రతిరోజు మన కర్మ, మన చేత, మన ఆలోచన ఉండేటట్టుగా మన జీవితాన్ని రూపొందించుకుంటూ ప్రతినిత్యం కూడా ఆయన యొక్క ఆలోచనని, ఆయన యొక్క ప్రతిబింబాలుగా మనందరం మారాలి. ఆయన యొక్క పునాదులుగా మనం ఉండాలి. మనమే ముందర తీసుకెళ్ళేది. ఎక్కడా గ్యాప్ రాకుండా కూడా మనందరం కృషి చేస్తూ ఆ యొక్క హక్కులను అందరికీ సమానంగా అందే విధంగా శాయశక్తుల మనవంతు కృషి చేద్దాం. మన పిల్లలకు కూడా ఈ యొక్క రాజ్యం యొక్క విలువను, అంబేద్కర్ యొక్క త్యాగాన్ని, ఆ యొక్క స్వాతంత్ర సమరయోధుల యొక్క విలువను వాళ్ళని స్మరించుకునే అవసరాన్ని కూడా మనం అందరికీ తెలియజెప్పాలి. మన పిల్లలకు కూడా తెలిస్తే బాగుంటుంది. ఈ రోజులో మనం అందరం ఇంట్లో ఒక 10-10 నిమిషాలు మన పిల్లలకి ఒక రాజ్యాంగం విలువ చెప్తే ఇంకా బాగుంటుంది. ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి కానీ మనం ప్రజలు మనం చేయగలుగుతాం. మనకేమి ఎవరు ఆపడం లేరు, మనకేమి ఇది లేదు. మనం స్వతంత్రంగా ఉన్నాం. ఆ స్వతంత్రాన్ని మనం కొనసాగిద్దాం. జై ముదోల్, జై భారత్, జై అంబేద్కర్. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ గ్రామంలో డాక్టర్ విజయ్ కుమార్ సారథ్యంలో స్టేబుల్ ఫార్మా కంపెనీ వారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. షుగర్, గుండె వ్యాధి బాధితులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేస్తామని స్టేబుల్ ఫార్మా కంపెనీ ప్రతినిధి శ్రీకాంత్ తెలిపారు. ఈ సదావకాశాన్ని కమాన్పూర్ మండల ప్రజలందరూ వినియోగించుకోవాలని వారు కోరారు. స్టేబుల్ ఫార్మా కంపెనీ నుండి డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్రీ క్యాంపు, ఉచిత షుగరు అండ్ డయాబెటిక్ అండ్ కార్డియాక్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఈ సదవకాశాన్ని పేషెంట్లు ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాము. కమాన్పూర్ మండలంలోని ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. 10 రోజులకు ఉచిత మెడిసిన్ కూడా ఈ కంపెనీ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ విజయ్ కుమార్ గారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీపతి బాపు ఆధ్వర్యంలో కోవిడ్ టీకాలు క్యాంపు నిర్వహించారు. మొబైల్ టీంలు కోవిడ్ టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారి వివరాలతో సేకరించారు. ఇంటి వద్దకే వెళ్లి టీకా తీసుకోకపోవడానికి కారణం ఏమిటని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఉస్మాన్ ఖాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్ పాల్గొన్నారు. టాబ్లెట్ ఇచ్చిన జ్వరం వస్తే టాబ్లెట్ వేస్తున్నాం. అమ్మ పనికి తమ్ముడు లేడు బయటకు వచ్చినాక ఫోన్ చేపిస్తాను. ఇప్పటికి 2 నెలలు ఎవరు మా అమ్మక వేయించుకుంటానే ఆమె కొంచెం రోగం లేదు కదా. నాకున్న రోగం ఎవరికి లేదు తెలుసా? అదే నాదే భయం. మళ్ళీ ఇప్పుడు వేపిస్తా పట్టు, మీరు చెప్పింది కదా వేపిస్తా పట్టు. ఓకే, నీకు ఏదైతే టాబ్లెట్ వాడుకుంటారో ఆ టాబ్లెట్ వేసుకోమని అంతే.
ఏం కాదు. అయితే దీనిలో మచ్చ వచ్చిందన్న. మచ్చ కాదు, ఒక్కొక్కరికి వీళ్ళ నాలుగు ఉంటాయి. దానికి ఏమంటారు అని నువ్వు చెప్పినా కదా ఏపిస్తా బట్టి. నీకేమన్నా మీ అమ్మకేమన్నా అయింది అనుకో నేను సరే అన్న ఏపిస్తా బట్టి. నా పేరు రాసుకో. ఏ వద్దు గవర్నద్దుగా నేను ఏపిస్తా బట్టి. సాయంత్రం అన్న ఏపిస్తా. పొద్దున వస్తారా రేపు మళ్ళీ పనికి పోయింది ఇప్పుడు పార్కులకు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో 2 ఆటో ట్రాలీ డ్రైవర్లు న్యాయం కోసం సెల్ ఫోన్ టవర్ ఎక్కారు. గోపిశెట్టి గుండమ్మ వెంకటేష్ హార్డ్వేర్ దుకాణం యాజమాని తమ పొట్టలు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో ట్రాలీలపై ఆధారపడిన 30 కుటుంబాలను ఆదుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రామగుండం ఎస్ఐ మామిడి శైలజ సర్ది చెప్పడంతో యాజమాని నాయకులు ఆందోళన విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, శంకర్, బాలన్న, శ్రీనివాస్, శ్రీకాంత్, రఫీక్ పాల్గొన్నారు. వాళ్ళని ఆయన 4-5 బండ్లు తెచ్చుకొని కొట్టుకుంటుండు. మా సీరియల్లో పెట్టాలని మేము మీకు విన్నపిస్తున్నాం. మరి దయచేసి మీరు ఆయన పిలిపించి ఆయన బండ్లను మా సీరియల్లో పెట్టాలని ఇవ్వడం జరిగింది. అయినా మేడం 2 రోజులు అయింది పట్టించుకోపోలే. ఈరోజు మేము మళ్ళీ ఆయన అదే గోపిశెట్టి వెంకటేష్ దగ్గరికి మేము ముక్కుమూడిగా అందరం కలిసి ఒక 20-30 మంది పోయి అయ్యా గిట్ట సంగతి మా బండ్లు ఇక్కడైనా నిన్ననే కొత్త బండ్లు తెచ్చినావు, ఈ 3 బండ్లు మా అడ్డ మీద పెట్టుకొని మీరు సీరియల్లో పెట్టి కొట్టుంది అంటే మేము కొట్టాం, మీరు ఏం చేస్తారో చేసుకోపోరి, మీరు దిక్కున్న కాడికి పోని అన్న వాళ్ళే. మా వాళ్ళు ఇద్దరు ఈరోజు మనస్పందానికి గురై ఈరోజు సెల్ టవర్ ఎక్కడం జరిగింది. సెల్ టవర్ ఎక్కి ఈరోజు రోడ్డు మీద ధర్నా చేస్తా అంటే రసరోక చేస్తా అంటే మేడం వచ్చి మీరు అట్లా చేసుడు కరెక్ట్ కాదు, నేను ఆయనను పిలిపించి మీకు న్యాయం జరిపిస్తా అన్న వాళ్ళే. మా వాళ్ళకు సర్దు చెప్పి వాళ్ళని కింది దింపితే ఈరోజు ఎస్ఐ మేడం మీకు న్యాయం జరిగి మీరు రాండి అని అన్నది. ఇప్పుడు అది పోతున్నాం. మాకు న్యాయం జరగకుంటే ముందు కార్యక్రమం మేము నిర్ణయించి మా కమిటీ బాడీ ఆలోచించి మాట్లాడుకొని ముందు కార్యాచరణ తీసుకుంటామని ఈరోజు మీడియా మిత్రులకు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని మర్లపల్లి గ్రామంలో బాల వికాస నీటి శుద్ధి సంస్థ ఆధ్వర్యంలో నీటి పంపును మర్లపల్లి గ్రామ సర్పంచ్ కల్లూరు దేవేంద్ర ప్రారంభించారు. గ్రామంలో బాల వికాస సంస్థ వారు పాఠశాలలకు బెంచీలు బహుకరించి విద్యార్థులకు చేయూతనిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాడేవార్ కమలాకర్, బాల వికాస అధ్యక్షులు దిగంబర్ పాటిల్ సిండే, విడిసి చైర్మన్ కామని భాస్కర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళకు అట్లా ఎస్ వెరీ గుడ్ వాళ్ళందరూ కూడా కొట్టు మంచిగా పెద్దపల్లి జిల్లా గోదావరికని వృద్ధాశ్రమంలో సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ తన కూతురు జ్యోత్స్నశ్రీ 4వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. చిన్నారి చేతుల మీదుగా వృద్ధులకు అందులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ధర్మశస్త్ర నిత్యాదన్న వేదిక ఆశ్రమ నిర్వాహకులు కౌటం బాబు 16 సంవత్సరాలుగా పేదలకు నిత్యం అన్నదానం చేస్తూ సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ వృద్ధుల పట్ల ఆదరణ కలిగి ఉండాలని, వృద్ధులతో ప్రేమాభిమానాలతో మెలిగినప్పుడే వారు ఆనందంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా నాయకులు దుర్గం విశ్వనాథ్, ముడిమడుగుల సురేష్, దుర్గం అంజయ్య, దుర్గం ప్రకాష్, ప్రమిళ పాల్గొన్నారు.
థ్యాంక్ యూ అమ్మా. ఇగో నాని ఒక్క నిమిషం ఈ అమ్మకి పెట్టి ఇగో ఇగో అమ్మ తీసుకోమ్మా. తినమ్మా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ టీఆర్ఎస్ పై తన రాజీనామా లేఖలో చేసిన ఆరోపణలను మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి తీవ్రంగా ఖండించారు. 5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ నుండి ఒక మైనారిటీ నాయకుడిగా కేసీఆర్ మేయర్గా అవకాశం కల్పించారని అన్నారు. ఉద్యమ పార్టీపై అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. పార్టీ మీద నమ్మకంతో మంత్రి కొప్పుల, గంగుల, వినోద్ కుమార్, కెప్టెన్ లక్ష్మీ కాంతారావు వంటి వారెందరో పార్టీ నియమాలకు కట్టుబడి పనిచేశారని గుర్తు చేశారు. పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న వారిని కాదని బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు బలపరిచిన వారితో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన రోజే టీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లినట్లుగా భావిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకుడికి అండగా నిలిచి భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని మేయర్ సునీల్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్స్ అందరం కూడా ఈరోజు సంయుక్తంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సంయుక్త ప్రెస్ మీట్గానే పరిగణించాలని కోరుతా ఉన్నాను. కరీంనగర్ నగరపాలక సంస్థకు గత 5 సంవత్సరాల పాటు మేయర్గా టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనరల్ కేటగిరీ కేటాయించినటువంటి మేయర్ పదవిని మరి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారని చెప్పేసి, టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షునిగా ఉన్నారని చెప్పేసి ఒక బీసీ మైనార్టీ వర్గానికి చెందినటువంటి రవీందర్ సింగ్ గారికి అవకాశం కల్పించడం జరిగింది. మరి వారు నిన్నటి రోజు ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పేసి. ఆ పత్రికా ప్రకటనలో వారన్నీ కూడా అవాస్తవాలు, అభూత కల్పనలు అన్నీ కూడా మరి చెప్పడం జరిగింది. ఏది కూడా దీనిలో వాస్తవం వారు చెప్పిన మాట కనవడం లేదు ఎక్కడ కూడా. నువ్వు పార్టీ నుంచి పోదలుచుకుంటే అది నీ ఇష్టం, కానీ పోయే ముందు కనీసం వాస్తవాలు చెప్పే ధైర్యం కూడా నీకు లేకపోవడం చాలా శోచనీయం. గత 20 సంవత్సరాలుగా స్థానిక సంస్థల్లో ప్రతినిధిగా ఉన్నానని చెప్పేసి, నాకు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి అన్నారని మాట ఇచ్చినారని చెప్పేసి కూడా వారు పేర్కొనడం జరుగుతూ ఉన్నది. స్థానిక సంస్థల్లో మేయర్ పదవి అనేది కరీంనగర్ నాటి ఒక ప్రాముఖ్యత గల నగరానికి మేయర్ పదవి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నారాయణపేటలో 73వ రాజ్యాంగ దినోత్సవం, బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో వేడుకలు. ముంబైపై తీవ్రవాదుల దాడిని గుర్తు చేసిన బీజేపీ, అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళి.
రామన్నపేటలో క్రీడాకారులకు షూ పంపిణీ. దాతృత్వాన్ని చాటుకున్న చాడా దశరథరెడ్డి. కమాన్పూర్ గ్రామంలో మెడికల్ క్యాంప్. స్టేబుల్ ఫార్మా ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.